ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ వేపుడు చేస్తున్నాను. ఇవేమో పులుసుకి అంటే గ్రేవీకి, ఇవేమో ముక్కలండి, మెత్తడి ముక్కలు. ఇవి వేపుడు చేస్తున్నాను. కొంచెం ఉప్పేసి పసుపేసి ఉడకబెట్టినవి. కొంచెం కారం, 1 స్పూన్ కారం, అల్లం అల్లం అండి, అల్లం ఇప్పుడే నూరుకున్న అల్లం ముక్కలు పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెమే. వేపుడు సపరేట్ పర్వాలేదు కానీ కసివి అయితే బాగా ముక్కలు అసలు. ఇది పొడి అండి, పొడి మసాలా పొడి. ఇది చెక్క లవంగాలు జీలకర్ర అవంతా పొడి. ఇది ఫుడ్ కలర్ అండి. ముక్కలను బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నాను. ఇంకా దీన్ని నూనెలో వేపుకోవాలి. మనం బాగా కలుపుకోవాలి. చూడండి, మంచి రెడ్ కలర్గా బాగున్నాయి ముక్కలు. చూడండి, ఇట్లా ఇవన్నీ కలుపుకున్నాక మనం నూనెలో వేపుకోవాలి. ఇవి ఇంకా వేడి అవ్వలేదు నూనె. చూడండి, మంచిగా వేడైన ముక్కలు అండి. చూడండి, చికెన్ వేపుడు రెడ్ ముక్కలు ఉంటాయి కదా, ఎర్ర ముక్కలు, అవి అలా చేస్తున్నాను. సేమ్ అంటే ఇవి బాగా వేగినాకే మనం ముక్కని కొంచెం తిప్పుకోవాలి. వేగకుండా తిప్పకూడదు, దానికి ఉన్నది పడిపోతుంది నూనెలో. అందుకే బాగా వేగినాకే మంచిగా ముక్కలు తిప్పుకోవాలి. ఇంకా 10 నిమిషాలు పడుతుందండి ఇవన్నీ బాగా ఉడకటానికి. ఉల్లిపాయ, నిమ్మకాయ అండి, ముక్కలు మంచికి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, చికెన్ వేపుడు సూపర్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు మంచికి, నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు ముక్కలో పెట్టుకొని తింటామండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. చికెన్ వేపుడు.